ఏం పేరు? దివ్యశ్రీ. దివ్య అని పిలవచ్చు. ఎలాంటి హస్బెండ్ కావాలి? తెలుగులో అడుక్కుందాం. ఎలాంటి మొగుడు కావాలి? అయ్యో పాపకి సిగ్గు మొగలేస్తుంది. నన్ను బాగా చూసుకోవాలి. అది వద్దబ్బా, పాత చింతకాయ పచ్చడి అయిపోయింది. సో ఇప్పుడు అంతా ట్రెండీ కదా బట్టి, సో ఒక 5-6 హీరోల్ని మిక్సీలో వేసి డ్రర్ అనిపిస్తే అలా ఉండాలి కదా. ఓకే, అప్కమింగ్ హీరో రోషన్. రోషన్ లా ఉండాలి. 5 హీరోల్ని వేయాలన్నాను కదా. ఓకే, ప్రభాస్. ప్రభాస్, రోషన్, హృతిక్ రోషన్. అసలు ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు మొత్తం కలిపేసింది మా చెల్లి. అందరు హ్యాండ్సమే కదా, ఇప్పటికి కూడా నాగార్జున అలా ఉన్నారంటే ఆ జనరేషన్ ఈ జనరేషన్. ఆయన వేద్దామా మిక్సీలో? ఆఫ్ కోర్స్. ఆయన ఇంకొకరు మిగిలేరు. మహేష్ బాబు. ఓకే, అందరూ మహేష్ బాబుని వేస్తారు, బాలయ్య బాబుని వేయచ్చు కదా. బాలయ్య బాబుగా హ్యూమర్ అయితే ఉండాలి. ఇప్పుడు అమ్మాయిలు చాలా క్లియర్ గా ఉన్నారు. సరే, నువ్వు ముగ్గు పెట్టావు, ఎవరైనా తొక్కారు, వెరైటీగా ఏమైనా పనిష్మెంట్? ఈసారి నా బర్త్డే పార్టీ కానీ ఏదైనా పార్టీ వస్తే వాళ్ళే స్పాన్సర్ చేయాలి. సరే, జాగ్రత్తగా వినండి. కనకాంబరం తోటలో కాకరకాయ, గులాబీ తోటలో గుమ్మడికాయ, జాజిమల్లి తోటలో జాజికాయ, చామంతి పూల తోటలో చిక్కుడుకాయ. కనకాంబరం తోటలో కాకరకాయ, గులాబీ తోటలో గుమ్మడికాయ, కాకరకాయ తోటలో కనకాంబరం తోటలో కాకరకాయ. అది అయిపోయింది ఆల్రెడీ. కాకరకాయ అంటే మాకు భయం. ఎన్నిసార్లు తీసుకొస్తావు కాకరకాయ? అసలు నో, తినేదే లేదు. నువ్వు తినవా? నో. అంత కాకరకాయ బాగా కాకరకాయ ఇష్టమైన మొగుడు రావాలి, అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. అప్పుడు కాకరకాయ ఫ్రై చేస్తాను, అది చేదుగా ఉండదు కదా. అవునా? ఓకే, రెడీ. వంటొచ్చా? కొంచెం చేస్తాను. చెప్పు. కనకాంబరం తోటలో కాకరకాయ, గులాబీ తోటలో గుమ్మడికాయ, చామంతి తోటలో శనక్కాయ. శనక్కాయ. అవి చాలండి, చాలు, ఇంకా అంతకు మించి తినవు. జాజిమల్లి తోటలో జామకాయ. సాలడ్ అయిపోయింది, చాలా సాలడ్. కంగ్రాట్స్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. ఆల్ రైట్, చూసారు కదా మా వాళ్ళు ఏ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ చేశారో. మరి ఇక్కడే ఇలా చేస్తే గేమ్ లో ఎలా ఉంటుంది? లేట్ చేయకుండా మొదలు పెడేద్దాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం జోరుగా లాగు హైలెస్సా అనే ఆట. ఏం ఆడాలి, ఎలా ఆడాలి అంటే చాలా ఈజీ అండి. అక్కడ రింగ్ లో ఒక పర్సన్ నిలబడాలి. ఇది ఒక ఇద్దరు కలిసి ఆడే గేమ్ అనమాట. సో ఒక పర్సన్ కర్ర పట్టుకొని ఆ రింగ్ లాగుతూ ఉంటారు. సో ఆ రింగ్ కి మీ కాళ్ళు టచ్ అవ్వకుండా మీరు కూడా అలా ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైనా రింగ్ కి టచ్ అయితే అక్కడ మైనస్ అవుద్ది. సో దాంతో పాటు ఈ గ్లాస్ మీద ఈ బాల్ పెట్టుకొని దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ లా 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 బాల్ పడకుండా ముందుకు మూవ్ అవ్వాలి. సో ఫస్ట్ లైన్ క్రాస్ చేస్తే 10 పాయింట్స్ వస్తాయి, సెకండ్ లైన్ క్రాస్ చేస్తే 20 పాయింట్స్ వస్తాయి, అండ్ థర్డ్ లైన్ క్రాస్ చేస్తే 30 పాయింట్స్ వస్తాయి. సో ఇద్దరికి 30 పాయింట్స్ వచ్చినట్టే అనమాట. అలా ఏ టీం అయితే 30 పాయింట్స్ సాధిస్తారో వాళ్ళే విన్నర్. అండ్ టైం కూడా చూస్తాం. ఒకవేళ ఇద్దరు 30 పాయింట్స్ వచ్చాయనుకోండి, ఎవరు తక్కువ టైంలో దాటేస్తే వాళ్ళు. ఓకే, సో ప్రియాంక గారు అర్థమైందా? మైతే గారు అర్థమైంది కదా? ఫస్ట్ ఆడుతున్నారు కాబట్టి మీ ఇద్దరిని చూసి మిగతా వాళ్ళు ఆడేస్తారు. తీసుకోండి అమ్మా. ఓకే, ప్రియాంక అండ్ మహిత రెడీగా ఉన్నారు. సో టైం కూడా రెడీగా ఉంది కాబట్టి ఎంత తక్కువ టైంలో వీళ్ళు ఆగుతారో చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. జోరుగా లాగు హైలెస్సా. కమాన్, అందరూ ఎంకరేజ్మెంట్ చేయాలి. సూపర్. 10 పాయింట్లు, 10 పాయింట్స్ వచ్చేసాయి. 20 పాయింట్స్. రింగ్ తగలకుండా. 30 పాయింట్స్. స్టాప్. 36 సెకండ్స్ లో కంప్లీట్ చేశారు మీరు 30 పాయింట్స్. ఆల్ రైట్, మరి ఇప్పుడు ఆడడానికి భాగ్యలక్ష్మి గారు అండ్ రేఖ గారు రెడీగా ఉన్నారు. సో మనం 36 సెకండ్స్ లోపలనే లాగేయాలి. ఓకే, 3, 2, 1 స్టార్ట్. సూపర్, 10 పాయింట్స్.
20 పాయింట్స్. రింగ్ కి తగలకుండా. $30 పాయింట్స్. 30 సెకండ్స్ లో 30 పాయింట్స్ సంపాదించారు వాళ్ళకంటే ఫాస్ట్ గా. ఆల్ రైట్, మనం ఆడుతున్నాం ఈ రోజు ఓషి వెంగిలో జోరుగలాగు హైలెస్సా అని ఆడడానికి లక్ష్మి గారు అండ్ లలిత గారు రెడీగా ఉన్నారు. సో లక్ష్మి గారు 3, 2, 1 స్టార్ట్. కింద ఓకే, మీరు బాల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు లాగచ్చు. ఇప్పుడు ఆమె కాలుకి తగలకుండా లాగే బాధ్యత మీది. మీరు కింద చూడకండి లక్ష్మి గారు. లాగండి లాగండి, కాలు తగలకుండా లాగాలి. కాలు తగలనివ్వద్దు. మీరు మూవ్ అవ్వండి, మీరు మూవ్ అవ్వండి. స్టాప్. 30 పాయింట్స్ వచ్చాయి, కాకపోతే 50 సెకండ్స్ వాడారు. 50 సెకండ్స్ లో 30 పాయింట్స్. ఓకే, గుడ్. ఆల్రెడీ రోజు ఓషివెంగ్ లో మనం ఆడాం జోరుగలాగు హైలెస్సా అని. 3 బ్యాచ్లు 30 పాయింట్లు సాధించిన తక్కువ టైంలో ఎవరు విన్ అయ్యారు అంటే జస్ట్ 30 సెకండ్స్ లో గేమ్ కంప్లీట్ చేసి విన్నర్స్ గా నిలిచారు భాగ్యలక్ష్మి గారు అండ్ రేఖా గారు. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. 36 సెకండ్స్ లో కంప్లీట్ చేసి రన్నర్స్ గా నిలిచారు ప్రియాంక అండ్ మహిత. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మంజుల గారు. మంజుల గారు ఎలా ఉన్నారు మా? బాగున్నా అండి, మీరు బాగున్నారా? బాగున్నామ్మా. మనందరం ఒకటే ఫ్యామిలీ, అందరం బాగుండాలి. సో ఏం చెప్పాలనుకుంటా చెప్పండి. నా లైఫ్లో ఫస్ట్ నుంచి పుట్టినప్పటి నుంచి అమ్మ ఎలా చూసుకుందో చనిపోయే వరకు అలాగే చూసుకుంది. మేము ముగ్గురము పిల్లలము. ఫస్ట్ నేను, నెక్స్ట్ మా 2 తమ్ముళ్ళు. రీసెంట్గా 11 ఇయర్స్లో మా తమ్ముడు మరదలు ఇద్దరు. తమ్ముడికి హెల్త్ బాగాలేకుండా వచ్చింది, చనిపోయారు. తను చనిపోతారని తెలిసి తనకి ముందుగానే హెల్త్ ఇదైపోయింది, ఆ అమ్మాయి చనిపోయింది. ఆ దిగులతో అమ్మ కరోనాలో కోవిడ్ 2లో చనిపోయింది అమ్మ. సో ఏమైంది తమ్ముడికి? నాకు అందరికీ అమ్మ ఫస్ట్ ఒక లైఫ్ ఇస్తుంది, కానీ నా లైఫ్లో మాత్రం 2 లైఫ్లు ఇచ్చింది. నేను ఎప్పటికైనా రుణపడినానంటే ఫస్ట్ అమ్మ మాత్రమే నాకు. తమ్ముడికి హెల్త్ బాగాలేదు, అంటే ఏంటి ప్రాబ్లం? లివర్ ప్రాబ్లం వచ్చింది. అసలు తనకి చెప్పేసారా ఇంకా ఎక్కువ రోజులు? అంటే 5 ఇయర్స్ పోరాడాడు దాంతో. 5 ఇయర్స్ తమ్ముడు, ఇంకొక తమ్ముడు, అమ్మ అందరం బాగా చూసుకున్నాము. మాకు సాధ్యమైనంత వరకు చేశాము, కానీ అబ్బాయికి ఆయుష్ లేదు. వాళ్ళకి ఒక బాబు, 5 ఇయర్స్ బాబుకి. ఆ బాబుని తమ్ముడు భార్య, నాన్న మేమందరం బాగా చూసుకుంటాము. ఇప్పుడు బాబు బీటెక్ చదువుతున్నాడు. చాలా డబ్బులు ఖర్చు పెట్టాము, అయినా కూడా వాళ్ళిద్దరిని దక్కించుకోలేకపోయాము. చాలా బాగుండేది అమ్మాయి, చాలా ప్రేమ అసలు మా తమ్ముడు అంటే మామూలు ప్రేమ కాదు. కానీ ఇప్పుడు ఆ బాబుని మేము అంతకన్నా ఎక్కువగా చూసుకుంటున్నాం. తమ్ముడు భార్య చనిపోతున్నాడనే డిప్రెషన్ లో అంత హెల్తీ మనిషి కూడా సో డిప్రెషన్ తో చనిపోయారు. బాగా. మీ మరదల గారి పేరేంటి మా? సంధ్య గారు చనిపోయిన ఎన్ని రోజులకి మీ తమ్ముడు గారికి ఇలా అయింది? మళ్ళీ 1 వీక్ లో అబ్బాయి చనిపోయాడు. 1 వీక్ అబ్బాయి చనిపోయాడు 1 వీక్. ఎవరి దగ్గర ఉంటాడు మా? మా తమ్ముడు దగ్గర ఉంటాడు. తమ్ముడు దగ్గర నాన్న అందరు ఉన్నారు, ఒకే ఇంట్లో ఉంటారు. మేము సపరేట్ గా. వాళ్ళకి ఎంతమంది పిల్లలు? వాళ్ళకి 2 అమ్మాయిలు. ఒక జీవితంలో ఇంతమందిని పోగొట్టుకోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయము. కాకపోతే మా అమ్మ ఇచ్చిన ధైర్యంతో మేమందరం తిరుగుతున్నాం లేసి. అది ఎవరికి రాకూడదు అట్లాంటిది మాత్రం జీవితంలో. లైఫ్ లో ఇంకా పోదు సార్ ఆ బాధ ఇంకెక్కడి నుంచి. మీరు ఇంక ఇవేం పెట్టుకోకూడదు. ఇప్పుడు మీరు ఎలా ఉండాలంటే మంజుల గారు చాలా స్ట్రాంగ్ ఉండాలి ఇక్కడి నుంచి. ఎందుకు స్ట్రాంగ్ గా ఉండాలంటే తొందరలోనే 2 కోడళ్ళు వస్తారు. మరి ఆ కోడల్ని దందాన్ని ఆడించాలంటే మంజుల గారు ఎలా ఉండాలి? కోడల్ని కూతురు అనుకుంటే చెప్పేదేంటి మీరు వినేదేంటి? ముందే కోడల్ని కూతురు అనుకోకూడదు. ముందు మనం వాళ్ళని మన గ్రిప్ లో పెట్టుకోవాలి. లేదు సార్.
ఓకే అమ్మా, ఇలా నవ్వుతూ ఉండండి. అమ్మ ఎక్కడున్నా తన బ్లెస్సింగ్స్ మీకు ఇస్తూనే ఉంటారు. And మీ అది తమ్ముడు గారు అది మాత్రం ఎక్కడున్నా- నిజం సార్. అది మాత్రం చనిపోయినా సరే ఆమె నాకు అన్ని విధాలు ఆమె హెల్ప్ సార్. మంజుల గారు, ఇది మన ఫ్యామిలీ నుంచి మీకు ఒక చిన్న కానుక. ఇది చూసినప్పుడల్లా మేము గుర్తు రావాలి. ఓకేనా?